ఈరోజు మనం టర్మ్ ఇన్సూరెన్స్ అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ ఈ రెండు ఇన్సూరెన్స్ పాలసీల గురించి వాటిని పొందడానికి మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మీకు క్లియర్గా వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఎల్ మహేష్ గారు, సీనియర్ ఎక్స్పర్ట్. సో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్ సో ఫస్ట్ అసలు ఈ ఇన్సూరెన్స్ అనేది అందరికీ అవగాహన ఉంది, కానీ ఇందులో కూడా కొన్ని టైప్స్ ఉన్నాయి. సో హెల్త్ ఇన్సూరెన్స్ అలాగే టర్మ్ ఇన్సూరెన్స్, ఇవి చాలామందికి ఈ వ్యత్యాసాలు తెలియవు, రెండు ఒకటే అనుకుంటూ ఉంటారు. ఇన్సూరెన్స్ ఉందంటే ఉందిగా మాకు అంటారు, బట్ అది టర్మ్ హెల్త్ అనేది ఒక క్లారిటీ ఉండదు. అవసరం వచ్చినప్పుడు తెలుసుకుని ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో ఫస్ట్ అసలు మన ప్రేక్షకులకి హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి అది చెప్పండి. ఇన్సూరెన్స్ అంటేనే మనకు ఉన్నటువంటి రిస్క్ను కవరేజ్ చేయాలండి, ఫస్ట్ థింగ్. కాబట్టి లైఫ్ అనేది అన్సర్టనిటీ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క లైఫ్ అన్సర్టనిటీ అంటే నష్టం ఎప్పుడు జరిగేటువంటి అవకాశం ఉంటుందో, ప్రమాదం ఎప్పుడు జరిగేటువంటి అవకాశం ఉందో ఎవరికి తెలియదు. కాబట్టి ఆ ప్రమాదాలని మనము తప్పించుకోవడానికి, ఆ ప్రమాదం నుండి జరిగేటువంటి నష్టాన్ని తక్కువ చేసుకోవడానికి ఈ యొక్క ఇన్సూరెన్స్ చేయడము, బీమా చేయడం అనేది ఉంటుంది. సాధారణంగా 70% ఆఫ్ ఫ్యామిలీస్ అందరికీ ఉండేటువంటి ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ మాత్రమే. ఈ లైఫ్ ఇన్సూరెన్స్లో కూడా చాలామందికి టర్మ్ ఇన్సూరెన్స్ ఉండదు, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉండదండి. కానీ ఈ టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్సే ఫైనాన్షియల్ ప్లానింగ్లో చాలా ఇంపార్టెంట్ పాలసీస్, ఇంపార్టెంట్ ఇన్సూరెన్స్ ఐటమ్స్ అండి. మీరు అడగడం ఇది చాలా ఉపయోగకరమైనటువంటి అంశం. ఎందుకంటే ఈరోజు చాలామంది ఎండోమెంట్ పాలసీ కలిగి ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 lakhs పాలసీ తీసుకుంటారు. ఏజెంట్ ఏమని చెప్తాడు అంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు 10 lakhs మీరు పొందడం జరుగుతుంది అని చెప్పేసి చెప్తారు. ఇన్వెస్ట్మెంట్ అనేది అంటే సేవింగ్ అనేది ఎలా చేసుకుంటూ వెళ్ళాలి, ప్రీమియం ఎలా పే చేస్తూ వెళ్ళాలి, 10,000 రూపాయలు పే చేస్తూ వెళ్ళాలి. 10,000 రూపాయలు నేను పే చేయడం చాలా కష్టము అనుకున్నప్పుడు అతను 5,000 రూపాయలు పే చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే నీ డబ్బులు మళ్ళీ నీకు తిరిగి రావడం జరుగుతుంది, బోనస్తో కలిపి. ఏదైనా ప్రమాదం జరిగితే మళ్ళీ నీకు 5 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నీకు వచ్చేటువంటి నష్టపరిహారం కేవలం 5 లక్షలు లేదా 10 లక్షలు. కానీ రిస్క్ కవర్ చేయాలి, బీమా అంటే నీ యొక్క నష్టాన్ని పూర్తి చేయగలగాలి అంటే ఖచ్చితంగా నీ యొక్క స్థానాన్ని భర్తీ చేయగలిగేటువంటి క్లెయిమ్ అనేది రావాలండి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు లేవు, కుటుంబ యజమాని లేడు అంటే ఖచ్చితంగా కుటుంబం రోడ్డున పడకుండా ఉండాలి అంటే అతని యొక్క స్థానాన్ని భర్తీ చేయడానికి ఎన్ని లక్షలు వస్తే ఆ యొక్క కుటుంబం రోడ్డున పడకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది గమనించి మనము మన యొక్క పాలసీ అనేది తీసుకోవాలి. దానికి అనువైనటువంటి పాలసీ టర్మ్ ఇన్సూరెన్స్. ఓకే. కాబట్టి ఏదైనా రిస్క్ అనేది జరిగినప్పుడు ఎక్కువ మొత్తంలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ తన యొక్క ఆదాయం, సంవత్సర ఆదాయం ఎంత సంపాదిస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ సంవత్సరం అంతా కలిపితే ఒక 10 లక్షల రూపాయలు సంపాదిస్తారు అనుకోండి. దానికి 10 నుండి 15 రెట్లు మనకు నష్టపరిహారం వచ్చే విధంగా అవకాశం ఉన్నప్పుడు మాత్రమే ఆ రిస్క్ కవర్ చేస్తున్నట్టు ఆ ఇన్సూరెన్స్. కాబట్టి అది ఎక్కడ ఉంటుంది, టర్మ్ ఇన్సూరెన్స్లో మాత్రమే ఆ యొక్క సదుపాయం అనేది ఉంటుంది. కాబట్టి 10 లక్షల రూపాయలు సంవత్సరానికి సంపాదిస్తే నీ యొక్క నష్టపరిహారం ఎంత ఉండాలి, 1 కోటి రూపాయల నుండి 1,50,00,000, అంటే సుమారు 2 కోట్ల వరకు ఉంటేనే నీ యొక్క ఫ్యామిలీ అనేది నువ్వు లేకున్నా సరే నీ యొక్క లోన్స్ రీపేమెంట్ చేయడానికి కానీ, నీ యొక్క పిల్లల చదువులు పూర్తి చేయడానికి కానీ, లేదా భవిష్యత్తులో అసెట్స్ సృష్టించుకోవడానికి కానీ అవకాశం ఉంటుంది. కాబట్టి కేవలం ఎండోమెంట్ పాలసీల్లో వచ్చేటువంటి 5 లక్షలు 10 లక్షల ద్వారా కుటుంబానికి సరైనటువంటి రక్షణ, ఆర్థిక భద్రత అనేది ఉండదండి. కాబట్టి టర్మ్ ఇన్సూరెన్స్లో మాత్రమే అలాంటి ఆర్థిక భద్రత, అదేవిధంగా ఆర్థిక లక్ష్యాలను పూర్తి చేసుకునేటువంటి అవకాశం మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఒక మంచి ప్లాన్ అండి. ఎవరైతే ఇన్సూరెన్స్ ఉంది అనుకుంటారో అది సరైనటువంటి ఇన్సూరెన్స్ కాదు. టర్మ్ ఇన్సూరెన్స్ ఉందా లేదా, అది కూడా మీ యొక్క సంవత్సర ఆదాయానికి 10 రెట్లు లేదా 15 రెట్లు ఉందా లేదా అనేది ఒకసారి పరిశీలన చేసుకోండి. లేదంటే భవిష్యత్తులో జరిగేటువంటి ఏదైనా ఒక రిస్క్ వల్ల పూర్తి కుటుంబం రోడ్డున పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. రిస్క్ అనేది అన్సర్టనిటీ, ఖచ్చితంగా జరిగేటువంటి అవకాశం ఉండొచ్చు. కాబట్టి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలామంది ఈ రోజుల్లో నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనం ఈ ఆరోగ్యం బాగుంది కదా, ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్లో హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల
మీరు చక్కగా డబ్బులు సంపాదిస్తున్నారు, దాన్ని సేవ్ చేసుకుంటున్నారు, చాలా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మీకు కనబడుతున్నాయి. కానీ ఎప్పుడైతే అనుకోని సందర్భాల్లో మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఒకరికి కావచ్చు, లేదా కుటుంబ యజమాని కావచ్చు, ఏదైనా అనారోగ్య పరిస్థితి ఏర్పడినప్పుడు, ఏదైనా ఒక డిసీజ్ ఏర్పడినప్పుడు అప్పటి వరకు సంపాదించుకున్నటువంటి సేవింగ్స్ అన్నీ కూడా ఒక్క హాస్పిటల్ బిల్లుతో కోల్పోయేటువంటి అవకాశం ఉంది. అలా హాస్పిటల్ బిల్స్ పే చేయడానికి అంతవరకు సంపాదించినటువంటి సేవింగ్స్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ అన్నిటినీ కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. లేదా హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల సడన్గా ఏర్పడేటువంటి హాస్పిటల్ బిల్లును పే చేయడానికి అప్పుల్లోకి వెళ్ళినటువంటి సందర్భాలు కూడా మనకు చాలా ఉన్నాయి. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే నీ యొక్క అనారోగ్య పరిస్థితిని బాగు చేయడానికి హాస్పిటల్లో చేరిన తర్వాత హాస్పిటల్ బిల్ పే చేయడం అనేది ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది చూసుకుంటుంది. కాబట్టి ఆ బిల్ నువ్వు పే చేయాల్సిన అవసరం లేదు. నీ సేవింగ్ అకౌంట్ నుండి 1 రూపీ కూడా నువ్వు పే చేయాల్సిన అవసరం లేదు. నీ యొక్క ఫ్యామిలీ మెంబర్ ఎవరు హాస్పిటలైజ్ అయినా నీ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది ఆ యొక్క ఎక్స్పెండిచర్ బేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కలిగి ఉండటం వల్ల మన సేవింగ్స్ కోల్పోయేటువంటి అవకాశం లేదు, లేదా అప్పుల్లోకి వెళ్ళేటువంటి అవకాశం కూడా మనకు లేదు. సార్, టర్మ్ ఇన్సూరెన్స్ గురించి మీరు ఇందాక చెప్తూ కూడా, సో టర్మ్ ఇన్సూరెన్స్ గురించి హెల్త్ ఇన్సూరెన్స్ గురించి చాలా క్లియర్గా ఇప్పుడు చెప్పున్నారు డిఫరెన్సెస్. సో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి, సో లైఫ్ సెక్యూరిటీ అంశానికి సంబంధించిన విషయం కాబట్టి పర్టికులర్ వయసు అంటూ ఏదైనా ఉందా సార్? ఈ వయసు వాళ్ళు తీసుకోవడం బెటర్ అని. బిగినింగ్లో అండి, అంటే ఎంత తక్కువ ఏజ్లో తీసుకుంటే మనకు ప్రీమియం అనేది అంత తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 20 ఇయర్స్లో మనం ఆ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాం అనుకోండి, ఒక 1 crore టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి అనుకుంటే 20 ఇయర్స్లో దాని యొక్క ప్రీమియం అనేది కేవలం 10,000 రూపీస్ మాత్రమే ఉంటుంది. లేదు ఒక 30 ఇయర్స్ 40 ఇయర్స్ అప్పుడు ఆ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాం అనుకోండి, దాని యొక్క ప్రీమియం 30,000 నుంచి 40,000 వరకు ఉంటుంది. అంటే ఇది రిఫండబుల్ కాదు. టర్మ్ ఇన్సూరెన్స్కి చెల్లించేటువంటి ప్రీమియం రిఫండబుల్, అంటే మనకు తిరిగి రావడం అనేది జరగదు. కానీ ఒకవేళ రిస్క్ జరిగితే క్రోర్స్ ఆఫ్ రూపీస్ మన యొక్క క్లెయిమ్ ఏదైతే ఉందో వాల్యూ, ఆ యొక్క అష్యూర్డ్ అమౌంట్ అనేది మనకు నష్టపరిహారంగా క్లెయిమ్గా పొందడం జరుగుతుంది. కాబట్టి తక్కువ ఏజ్లో స్టార్ట్ చేయండి. ఆ ప్రీమియం అనేది లాంగ్ టర్మ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ ఎండ్ వరకు కూడా అది కొనసాగించుకు వెళ్ళొచ్చు. 20 సంవత్సరాల ఏజ్లో నువ్వు టర్మ్ ఇన్సూరెన్స్ స్టార్ట్ చేసామనుకోండి, 10,000 రూపాయలే చెల్లిస్తూ వెళ్తావు. నీ 60,000 వయసు వచ్చే వరకు కూడా నువ్వు పే చేసే అమౌంట్ 10,000. కానీ నువ్వు 30 ఏళ్ళ వయసులో లేదా 40 ఏళ్ళ వయసులో నువ్వు ప్రారంభించావు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, నీ యొక్క ప్రీమియం అనేది 30,000 40,000 ఇలా మనం పే చేసుకుంటూనే వెళ్ళాలి. కాబట్టి తక్కువ ఏజ్లో తీసుకోవడం ద్వారా తక్కువ ప్రీమియం చెల్లించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏదైనా రిస్క్ జరిగినప్పుడు కూడా మన యొక్క ఫ్యామిలీకి ఆర్థిక భద్రత కలిగించేటువంటి అవకాశం కూడా ఉంది. సార్, ఇందాక మీరు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ గురించి చెప్తూ కవరేజ్ మనకు వచ్చే ఇన్కమ్కి 10 రెట్లు ఎక్కువ వచ్చేటట్టుగా టర్మ్ ఇన్సూరెన్స్ కవర్ చేసుకోవాలని, ఇన్ బ్రీఫ్గా నేను మా క్వశ్చన్ని మళ్ళీ అడుగుతున్నాను మిమ్మల్ని. ఒక వ్యక్తి ఎంత టర్మ్ ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేసుకోవడం కానీ లేదంటే పే చేయడం అవసరం, ఎలా ప్లాన్ చేసుకోవాలి దాన్ని? దీనికి ఒక ప్లాన్ ఏంటంటే, ఫస్ట్ ఒక సింపుల్ ఫార్ములా ఈజ్ తన యొక్క సంవత్సర ఆదాయానికి 10 నుండి 15 రెట్లు నష్టపరిహారం వచ్చే విధంగా మనం ఆ పాలసీ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ముందు చెప్పినట్లుగా సంవత్సరానికి 10 లక్షల రూపాయల ఆదాయం కలిగి ఉంటే తన యొక్క నష్టపరిహారం అనేది సుమారు 1,50,00,000 నుండి 2 కోట్ల వరకు ఇచ్చేటువంటి టర్మ్ ఇన్సూరెన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. దానికి ఇంకొకగా క్షుణ్ణంగా మనం పరిశీలించాలి అనుకుంటే ఒక మెథడ్ ఉంది, దాన్నే DIME మెథడ్. ఓకే, DIME మెథడ్లో మనం ఏమేం క్యాలిక్యులేట్ చేస్తామంటే, D ఫర్ డెట్, నీకు ఉన్నటువంటి అప్పులు ఎన్ని ఒకసారి ఒక పేపర్ మీద రాయాలి. అదేవిధంగా I ఫర్ నీకు ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి, అంటే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ అప్పటి వరకు నువ్వు కలిగి ఉన్నావు. M ఫర్ మార్టిగేజ్ అంటే నీ యొక్క హోమ్ లోన్ కానీ నీ యొక్క కార్ లోన్ కానీ ఏవైనా లోన్స్ ఉన్నట్లయితే ఆ లోన్స్ని మళ్ళీ మనం తిరిగి పే చేయాల్సి వస్తుంది. కాబట్టి ఒక కుటుంబ యజమాని లేకపోతే వాటన్నిటిని మళ్ళీ పే చేయాలి. అంటే అప్పటి వరకు ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, హోమ్ లోన్లో ఎంత ఉంది, లేదా కార్ లోన్ ప్రాపర్టీ లోన్స్లో ఎంత ఉంది. నెక్స్ట్ E ఫర్ ఎక్స్పెన్సెస్, అంటే ప్రతి నెల నెసెసిటీ ఎక్స్పెండిచర్ ఎంత, అంటే కనీసంగా నీకు నెలకు ఎన్ని ఖర్చు అవుతున్నాయి నీ యొక్క నిత్యావసరాల గురించి, ఒక 50,000 40,000 ఎంత ఖర్చు అవుతుంది, ఇదంతా క్యాలిక్యులేట్ చేసుకొని దానికి అనుగుణంగా నష్టపరిహారం వచ్చే విధంగా నీ యొక్క
టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి మనము టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ సెలెక్ట్ చేసుకునే ముందు మన యొక్క ఆదాయాన్ని కానీ, మన యొక్క ఖర్చులని, మన యొక్క అప్పులని వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొని కుటుంబ యజమాని లేకపోతే ఆ కుటుంబం ఎలా సర్వైవ్ అవ్వగలుగుతుంది, ఎలా తమ యొక్క పిల్లలని సరియైన దిశలో మళ్లించడానికి అవకాశం ఉంటుంది, ఎలాంటి ఆర్థిక లోటు లేకుండా, ఎలాంటి ఆర్థిక నష్టాలు లేకుండా, క్లిష్టమైనటువంటి పరిస్థితి నుంచి వాళ్ళు బయటపడడానికి ఎంత అమౌంట్ కార్పస్గా ఉంటే కుటుంబం అనేది సర్వసాధారణమైనటువంటి జీవితం గడిపేటువంటి అవకాశం ఉంటుందో వీటన్నిటిని పరిశీలన చేసుకొని ప్రతి వ్యక్తి కుటుంబ యజమాని ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలండి. దాని ద్వారా కుటుంబానికి ఒక ఆర్థిక భద్రత అనేది ఏర్పడుతుంది. ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఇప్పటివరకు టర్మ్ గురించి చెప్పారు కాబట్టి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవడానికి మనం ఏమేమి గమనించాల్సి ఉంటుంది, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ ముఖ్యంగా ఈ మధ్య చాలా కంప్లైంట్స్ వింటూ ఉన్న నేపథ్యంలో ఈ క్వశ్చన్ అడగక తప్పట్లేదు. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకునేటప్పుడు చాలా డాక్యుమెంటేషన్ పరిశీలించాలి అండి. ఎందుకు అంటే అసలు ఏ డిసీజెస్కి ఆ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది, ఓకేనా. వాళ్ళు కేవలం హెల్త్ ఇన్సూరెన్స్ అని చెప్తారు, తీరా ఒక డిసీజ్ ఏర్పడాక ఈ యొక్క డిసీజ్ మా యొక్క డాక్యుమెంట్లో లేస్తారు, ఆ ఎక్స్పెండిచర్ మీరే భరించాలి అంటారు. కాబట్టి ఎన్ని రకాల డిసీజెస్కి నీ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా నువ్వు క్లెయిమ్ పొందేటువంటి అవకాశం ఉంది. ఫస్ట్ థింగ్, ఏ ఏజ్ వరకు ఆ డిసీజెస్కి ఆ హెల్త్ కవరేజ్ అనేది ఉంటుంది. సెకండ్ పాయింట్, హాస్పిటల్స్, ముఖ్యంగా హాస్పిటల్స్ యొక్క నెట్వర్క్ ఏ విధంగా ఉంది, ఆ హాస్పిటల్స్ ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో బాంబేలో ఉన్నటువంటి సిటీలో ఉన్నటువంటి హాస్పిటల్లో నువ్వు ట్రీట్మెంట్ చేసుకుంటేనే నీకు క్లెయిమ్ ఇవ్వడం జరుగుతుంది అనుకుంటే నువ్వు ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తి బాంబే వరకు వెళ్ళాలి, ఆ డిసీజెస్ని నువ్వు నయం చేసుకోవాలి అంటే చాలా కష్టతరమైనటువంటి పని. కాబట్టి అసలు ఏ హాస్పిటల్స్లో నీకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఆ పాలసీ ద్వారా అవకాశం ఉంది అనే విషయం మనం గమనించాం. ఎక్స్పెండిచర్ ఎంతవరకు భరిస్తున్నారు అంటే 80% భరిస్తున్నారా, 100% భరిస్తున్నారా, లేదా నీ యొక్క డిసీజ్ని పూర్తిగా కవర్ చేయడానికి వాళ్ళు అన్ని రకాల ఖర్చులు అంటే కేవలం హాస్పిటల్ బిల్ కాదు, మెడికల్ బిల్ కావచ్చు, లేదా స్కానింగ్ సంబంధించినటువంటి బిల్ కావచ్చు, ఇలా అన్ని రకాల బిల్స్ని వాళ్ళు పే చేస్తున్నారా, లేదా హాస్పిటల్లో ఓపీ అండ్ ట్రీట్మెంట్ బిల్లు మాత్రమే వాళ్ళు పే చేస్తున్నారా, ఇలా అన్ని రకాల విషయాల్ని క్షుణ్ణంగా పరిశీలించాక మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది తీసుకోవాలండి. లేదా గుడ్డిగా మనం ఏదైనా కంపెనీ వాళ్ళు వచ్చి మనల్ని సంప్రదించినప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలంటే ఎస్ నవడేస్ అవసరం కదా, ఒక 5 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఇవ్వండి అని మీరు సంతకం చేసినట్లయితే భవిష్యత్తులో మీరు ఏదైనా ఒక వ్యాధికి గురైనప్పుడు అది మిమ్మల్ని కాపాడవచ్చు లేదా కాపాడకపోవచ్చు, మీ సేవింగ్స్ని కోల్పోయేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి జాగ్రత్తగా వాళ్ళ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్, దాంట్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఇవన్నీ పరిశీలించాక మాత్రమే ఆ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం చాలా ముఖ్యం. సార్ ఇప్పుడు అంతా డిజిటల్ వరల్డ్, సో అంతా కూడా మొబైల్ ఆన్ ఫింగర్స్ నడిచిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ టైంలో నేను ఈ ప్రశ్న అడగడం కరెక్టే కాదో నాకు తెలియదు, బట్ యూ షుడ్ హ్యావ్ టు కరెక్ట్ ఇట్ ఇఫ్ ఐఎమ్ రాంగ్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే సార్, డిజిటల్ వరల్డ్లో ఫింగర్ టిప్స్ మీద అన్నీ నడిచిపోతున్నప్పుడు పర్సనల్ ఏజెంట్ని కన్సర్న్ చేయడం మనకు మంచిదా, లేదు మొబైల్లోనే అన్నీ చెక్ చేసుకుని డైరెక్ట్గా మొబైల్ నుంచే ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ మనం ఇన్సూరెన్స్ని టర్మ్ పాలసీస్ని తీసుకోవడం మంచిదా, ఏం చెప్తారు? నా యొక్క ప్రిఫరెన్స్ మాత్రము ఒక ఏజెంట్ కలవడం మాత్రమే ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఆ కుటుంబ యజమానికి ఏదైనా డిసీజ్ ఏర్పడింది, ఆయన తన యొక్క మొబైల్లో అప్లై చేసుకున్నాడు, కానీ ఎవరిని కన్సల్ట్ అవ్వాలి? కుటుంబ యజమాని హాస్పిటల్లో ఉన్నాడు, ఎవరిని కన్సల్ట్ అవుతామండి? కాబట్టి ఎప్పుడైతే మనము ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, టర్మ్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఒక ఏజెంట్ ద్వారా తీసుకొని అతని యొక్క ఫోన్ నంబర్ని మన యొక్క ఫైనాన్షియల్ ఆర్గనైజర్ బుక్లో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలిసే విధంగా చేయాలి. మీకు తెలుసో తెలియదు సునీల్ గారు, చాలా టర్మ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించిన విషయాలు కుటుంబ సభ్యులకు తెలియకపోవడం వలన ఆ బెనిఫిట్స్ ఫ్యామిలీ మెంబర్స్ పొందట్లేదండి. రీసెంట్గా నేను అదొక ఇది కూడా చూసాను, చాలా వరకు పెండింగ్లో ఉండిపోయాయని. ఎస్, చాలా సేవింగ్స్ ఈరోజు ఆర్బీఐ దగ్గర కోట్ల రూపాయలు నిల్వగా ఉన్నాయండి. ఎందుకంటే వాళ్ళు ఎవరు కూడా ఆ ఫ్యామిలీ మెంబర్స్ని రీఫండ్ పొందలేదు, దాన్ని క్లెయిమ్ చేయట్లేదు. అంటే బ్యాంకు దగ్గరికి వెళ్ళి సార్ మాకు మా యొక్క ఫ్యామిలీ మెంబర్ పైన ఈ ఇన్సూరెన్స్ ఉంది లేదా ఈ సేవింగ్స్ ఉన్నాయి, ఈ అమౌంట్ను మాకు ఇవ్వండి అని ఏ నామినీ కూడా అడగట్లేదు.
అలా క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఈరోజు ఆర్బీఐ దగ్గర ఉండడం జరుగుతుంది. గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి వీటన్నిటిని రిఫండ్ చేయాలి అని ఆర్బీఐకి ఒక నిర్దేశం చేయడము, దాని ద్వారా ఆర్బీఐ కూడా ఒక ప్లాన్ అనేది, ఒక స్కీమ్ అనేది రూపొందించడం అనేది ఇటీవలలో మనకు వార్తల్లో వచ్చినటువంటి విషయం. కాబట్టి ఒక ఏజెంట్ను సంప్రదించడం ఎంత ముఖ్యమో డిజిటల్ ద్వారా కాకుండా, ఆ ఏజెంట్ను సంప్రదించినప్పుడు నువ్వు తీసుకునేటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, టర్మ్ ఇన్సూరెన్స్ కావచ్చు, దానికి సంబంధించిన పాలసీ విషయాలు, పాలసీ నంబరు, ఆ యొక్క ఏజెంట్ నంబరు మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలియజేయాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే ఏదైనా పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే వీటిని మనం ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ సడన్గా హాస్పిటలైజ్ అయ్యారు కదా, డబ్బులు కావాలి అని మళ్ళీ మనం అప్పు తీసుకొని వచ్చి మనం అప్పుల ద్వారా హాస్పిటల్ బిల్ పే చేశాక, ఆ కుటుంబ యజమాని సాధారణమైనటువంటి పరిస్థితి వచ్చాక ఆ బిల్ ఎలా పే చేశాము అంటే, అప్పు తీసుకొచ్చాము అంటే, వాస్తవంగా మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది అంటే ఆ విషయం ఎవరికి తెలియదు. కాబట్టి ఒక ఏజెంట్ని సంప్రదించడము, తద్వారా తన యొక్క డీటెయిల్స్ని కుటుంబ అందరికీ కూడా తెలియడం అనేది చాలా ముఖ్యమండి. సార్, కంపెనీ ఇచ్చేటువంటి గ్రూప్ ఇన్సూరెన్స్ ఒకటి ఉంటుంది. ఎస్. సో అది సరిపోతుందా, లేదు వ్యక్తిగత పాలసీ కూడా అవసరమా ఈ రోజుల్లో? కంపెనీ ఇచ్చేటువంటి గ్రూప్ ఇన్సూరెన్స్ ఎలాగో ఉంటుందండి, కాకపోతే కంపెనీ ఇచ్చేటువంటి పాలసీ కాకుండా పర్సనల్గా తీసుకోవడం చాలా బెటర్. ఎందుకంటే కంపెనీస్ మారుతూ ఉంటాం, అది కంటిన్యూ అవ్వచ్చు లేదా బ్రేక్ అవ్వచ్చు, ఏదైనా ఒక పరిస్థితి ఏర్పడవచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఆ గ్యాప్ పీరియడ్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మారినప్పుడు ఆ గ్యాప్ పీరియడ్లో ఏదైనా నువ్వు హాస్పిటలైజ్ అయినప్పుడు నీకు క్లెయిమ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ గ్యాప్ పీరియడ్లో నీకు వచ్చేటువంటి నష్టపరిహారం రాకపోవడం వల్ల సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకు సేవింగ్స్ కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి కంపెనీ నుండి వచ్చేటువంటి హెల్త్ ఇన్సూరెన్స్తో పాటు ప్రతి వ్యక్తి కూడా వ్యక్తిగతంగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కలిగి ఉండటం అనేది చాలా ముఖ్యం. డోంట్ డిపెండ్స్ ఆన్ ద ఆర్గనైజేషన్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. సార్, ప్రీమియం తక్కువగా ఉండేటువంటి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని పొందడం ఎలా? మనము ఎర్లియర్గా డిస్కస్ చేసుకున్న విధంగా తక్కువ ఏజ్లో స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా ప్రీమియం అనేది చాలా తక్కువ ఉంటుందండి. ఓకేనా, ఏజ్ అనేది ఇంపార్టెంట్. తక్కువ ఏజ్లో స్టార్ట్ చేస్తుంటే ఖచ్చితంగా తక్కువ ప్రీమియం అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎన్ని రకాలుగా మనకు బెనిఫిట్స్ వస్తున్నాయనే విషయాన్ని మీరు పరిశీలించండి. ఇక్కడ తక్కువ ప్రీమియం అనేది కాకుండా అన్ని రకాలుగా నీకు బెనిఫిట్స్ వస్తున్నాయా లేవా అనే విషయాన్ని పరిశీలించాక ఆ యొక్క పాలసీ సెలెక్ట్ అనేది చేయండి. సార్, ఈ హెల్త్ ఇన్సూరెన్స్లో వెయిటింగ్ పీరియడ్ అనేది వింటూ ఉంటాము. Yes. సో హెల్త్ ఇన్సూరెన్స్లో ఈ వెయిటింగ్ పీరియడ్ అంటే ఏంటి? చాలామందికి ఇది అర్థం కాదు కాన్సెప్ట్. అవును, ప్లీజ్. హెల్త్ ఇన్సూరెన్స్లో ఈ యొక్క ఫ్యాక్టర్ ఉంటుందండి, వెయిటింగ్ పీరియడ్ అనేటువంటి ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. అంటే ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్లో మనం గమనించాల్సినటువంటి విషయం, ఒక ప్రీ డిసీజెస్ అనేది కూడా ఉంటాయి. అంటే ఆల్రెడీ నువ్వు పాలసీ తీసుకునే సమయానికి నిన్ను హెల్త్ చెకప్ చేయడం ద్వారా నీకు ఆల్రెడీ షుగర్ ఉన్నట్లుగా కానీ, బీపీ ఉన్నట్లుగా కానీ, ఇంకా ఏదైనా జనరల్ సాధారణమైనటువంటి కొన్ని డిసీజెస్ ఉండడం అనేది నీకు తెలుస్తూ ఉంటుంది. వీటిని ప్రీ డిసీజెస్ అంటారు. అంటే పాలసీ తీసుకునే సమయానికి డిసీజెస్ కలిగి ఉండడం. లేదా వెయిటింగ్ పీరియడ్ అంటే నీ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న తర్వాత ఒక డిసీజ్ అనేది ఒక 2 years తర్వాత లేదా 3 years తర్వాత ఏర్పడినప్పుడు మాత్రమే దాని నుంచి నీకు ఆ క్లెయిమ్ అనేది రావడం జరుగుతుంది. లేదా పాలసీ తీసుకున్న తర్వాత ఒక 6 monthsకే నువ్వు ఒక డిసీజ్ వచ్చింది అనుకోండి, దాన్ని పరిగణలోకి తీసుకోరు. అంటే ఆ డిసీజ్ ఉందని తెలిసి మాత్రమే నువ్వు ఈ పాలసీ తీసుకున్నావు అని ఒక రూఢి అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి వెయిటింగ్ పీరియడ్ అంటే కనీసం డిసీజెస్ సంబంధించి 1 to 3 years మినిమంగా ఉంటుంది. ఒక్కో కంపెనీ ఒక్కో డిసీజెస్కి ఒక్కో వెయిటింగ్ పీరియడ్ అనేది సెలెక్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి నువ్వు పాలసీ తీసుకున్నాక దాని ఇంప్లిమెంటేషన్, ఒకవేళ నువ్వు హాస్పిటలైజ్ అయితే ఆ హాస్పిటల్ ద్వారా వచ్చేటువంటి బిల్ అనేది ఆ 1 year తర్వాత నువ్వు హాస్పిటలైజ్ అయినప్పుడు మాత్రమే నీకు పే చేయడం జరుగుతుంది, లేదంటే పే చేయడం అనేది జరగదు. కాబట్టి ఒక్కో కంపెనీ ఒక్కో రకమైనటువంటి డిసీజ్కి ఒక్కో రకమైనటువంటి వెయిటింగ్ పీరియడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ముఖ్యంగా ఆ యొక్క పాలసీ తీసుకునే ముందు వెయిటింగ్ పీరియడ్ని ఎలా ఇస్తున్నారు, ముందుగా చెప్పినట్లుగా ఏ రకమైనటువంటి హాస్పిటల్స్ని దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది, బిల్స్ ఏ విధంగా పే చేయడం జరుగుతుంది, అంటే ఆ ఎక్స్పెన్సెస్ని ఏ విధంగా బేర్ చేస్తున్నారు, వీటన్నిటిని కూడా మనం పరిగణలోకి తీసుకొని మాత్రమే ఆ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది సెలెక్ట్ చేయాలి. లేదంటే మనకు సరైన పరిస్థితుల్లో ఆ నష్టాన్ని పూడ్చేటువంటి బాధ్యత ఆ కంపెనీస్ తీసుకోవడం ఉండదు. చాలామంది చేసేటువంటి మిస్టేక్ ఈరోజు పేపర్లో చాలా చూస్తున్నాం. హాస్పిటల్ బిల్ అనేది కంపెనీ వాళ్ళు పే చేయలేదు, మేము అప్పుల్లోకి వెళ్ళిపోయామనేటువంటి సంఘటనలు చూస్తున్నాం. కారణం ఏంటి అంటే కంపెనీ వాళ్ళు చెప్పేటువంటి విషయం మేము క్లియర్గా చెప్పాము, డాక్యుమెంటేషన్ వాళ్ళు కరెక్ట్గా చదవలేదు అంటారు. కాబట్టి మనమే ముందుగా క్షుణ్ణంగా అన్ని విషయాల్ని, డాక్యుమెంట్లో ఉన్న విషయాల్ని చూసి చదివి ఏజెంట్ ద్వారా తెలుసుకొని ఆ తర్వాత మాత్రమే ముందుకు వెళ్ళడం చాలా అవసరం.
సార్, ఇన్సూరెన్స్ లేకపోతే ఒక కుటుంబం ఆర్థికంగా ఎలా ఇబ్బంది పడుతుంది? మా ప్రేక్షకుల కోసం ఒక్కసారి ఫైనల్గా. 100% ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఉండాల్సినటువంటి విషయం ఇన్సూరెన్స్ అండి. అది హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, టర్మ్ ఇన్సూరెన్స్ కావచ్చు. మీరు గత 20 సంవత్సరాలుగా సంపాదించుకున్నటువంటి కార్పస్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20-25 లక్షలు ఒక్క హాస్పిటల్ బిల్లుతో కోల్పోయేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే లైఫ్ అనేది రిస్క్. ఏ పరిస్థితుల్లో ఎవరికి ఏ డిసీజ్ వస్తుందో తెలియదు. ఈరోజు మనం తక్కువ ఏజ్ కలిగినటువంటి వ్యక్తులు కూడా గుండెపోటు ద్వారా మరణించినటువంటి సంఘటనలు చాలా చూస్తున్నాం. ఆశ్చర్యపోతున్నారు, ఇంత తక్కువ ఏజ్లో గుండెపోటు రావడం ఏంటి అని. ఎందుకంటే ఈ రోజుల్లో మనం తీసుకునేటువంటి ఆహారం, మన యొక్క అలవాట్లు మన యొక్క ఆరోగ్యాన్ని ప్రభావం చూపెడుతున్నాయి. కాబట్టి నీ ఏజ్ ఎంత ఉంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనేది కాదు. ప్రతి ఒక్కరికి కూడా టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యం. ద్రవ్యోల్బణాన్ని మనము ఎదుర్కోవడానికి, మీ యొక్క సేవింగ్స్ భద్రంగా ఉండటానికి, కొత్త అప్పులు కాకుండా ఉండటానికి, మీ ఫ్యామిలీ ఆర్థిక భద్రతతో ముందుకు వెళ్ళడానికి ఖచ్చితంగా ప్రతి వ్యక్తి ఎంత సంపాదించినా సరే దాంట్లో నుండి టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. అప్పుడు మాత్రమే మనం ఆర్థికంగా భద్రంగా ఉండడానికి అవకాశం ఉందండి. ఎందుకంటే మనం సంపాదించినటువంటి డబ్బు మన యొక్క అవసరాలకు, మన యొక్క నష్టాల్ని పూడ్చడానికి ఉపయోగపడాలి. మన యొక్క అవసరాలకు ఉపయోగపడినటువంటి ఆస్తులు, డబ్బులు, మన యొక్క నష్టాలను పూడ్చినటువంటి డబ్బు మనం ఎంత సంపాదించినా సరే వృధానేనండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. కుటుంబ ఆర్థిక రక్షణలో హెల్త్ ఇన్సూరెన్స్ అలాగే టర్మ్ ఇన్సూరెన్స్ యొక్క ప్రాముఖ్యతని తెలియజేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మహేష్ గారు. ఇది ఇవాల్టి సింగిడిలో కార్యక్రమంలో భాగంగా ఫినాన్షియల్ లిటరసీ కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.